జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్స్ కి హైదరాబాద్ వేదిక అవనుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ కబడ్డీ అసోసియేషన్. బాజ్పల్లిలోని జేఎస్ గెలాట్ కబడ్డీ అకాడమీలో జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 30 బాయ్స్ టీమ్స్, 30 గర్ల్స్ టీమ్స్ బరిలోకి దిగబోతున్నాయి. కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్. కాసాని కౌశల్య ముద్రాజ్ పేరు మీద ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. 49th జూనియర్స్ నేషనల్ కప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2024 ఇక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల నుండి పార్టిసిపేషన్ ఉంది. February 1 నుండి February 4 క్లోజ్ 4 days. ఫస్ట్ నాడు రేపు ఇనాగ్రేషన్ ఉంది. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. మట్టిలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడ మట్టి నుండి మ్యాట్ వరకు పోయింది, గ్రామం నుంచి ఇంటర్నేషనల్ పోయింది. నేను వాళ్ళని కూడా మాట్లాడేసి గర్ల్స్ ఢిల్లీకి అలాట్ అయినండి, వాళ్ళని కూడా మాట్లాడేసి మళ్ళీ 2 కూడా మన తెలంగాణకి రావడానికి ప్రయత్నం చేసినాం. ఆ 2 కూడా ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. బాజ్పల్లిలోని జేఎస్ గెలాట్ కబడ్డీ అకాడమీలో రేపటి నుంచి 4 రోజుల పాటు కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి మన బాజ్పల్లిలో 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇండియా వైడ్గా ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి 30 టీమ్స్ ప్లస్ 30 టీమ్స్ అంటే బాయ్స్ 30 గర్ల్స్ 30 టీమ్స్ మొత్తం 108 మ్యాచెస్ ఇక్కడ కండక్ట్ అవుతాయి. అందులో మనకి 4 కోర్ట్స్లోనే ఈ 4 డేస్లో ఈ యొక్క టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిభను చూసి ఇండియా టీంకి సెలెక్ట్ చేస్తారు. మనం ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసే టీంని, ఇండియాని రిప్రజెంట్ చేసే టీంని ఇక్కడ సెలెక్ట్ చేయబోతున్నాం. సో వాళ్ళ టీం ఈ టోర్నమెంట్లోనే వాళ్ళ సెలెక్షన్ కూడా జరుగుతుంది. డే టైం ఏమో మార్నింగ్ 7 to 11, నైట్ టైం ఏమో ఈవినింగ్ 4 to నైట్ 10.